ఈ జనాలు అంటే యూత్ లేకపోతే ఈ క్రౌడ్ మొత్తంలో కూడా ఎక్కువగా ఈ రప్ప ప్లకార్డ్స్ ఆ ఫ్లెక్సీలు ఏంటి సార్ ఆ ప్రొజెక్షన్ అంటే 2029లో గెలిస్తే రప్ప అంటే ఎవరిని చేస్తారు? ప్రజల్లా లేకపోతే టీడీపీ వల్ల జన సైనికుల ఎవరిని చేస్తారు? రప్ప అంటే నేను యాక్చువల్ గా రప్ప అని నేను ఒకసారి ఏం చేస్తారు నాకు తెలియదు. రప్ప అంటే మీరు ఏం చేస్తారు? మా దృష్టిలో రప్ప అంటే ఏంటంటే ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అదే విధంగా కార్యకర్తల్ని ప్రజల్ని అప్రజాస్వామికంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని హింసిస్తున్నారో వాళ్ళకి చట్టపరంగా 2029లో మేము గెలిచిన తర్వాత రప్పే చట్టపరంగా గంగమ్మ జాతరే చట్టంగా ఏం చేస్తారు? తీస్తారా అంటే చట్టపరంగా నరికేయొచ్చు అని చెప్పి చట్టంలో ఏడన్నా ఫ్లెక్సీల్లో రాసుంటారు. నిన్న జగన్మోహన్ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామంటున్నారు సార్. ఏంటి సార్ అది? నిన్న రాశారు. జనాలు భయపడుతున్నారు సార్. జనాలు భయపడుతున్నారా? మీలాంటి అనలిస్టులు భయపడుతున్నారు? మా లాంటి వాళ్ళు ఎందుకు భయపడతారు? వైసీపీ వస్తే ఎక్కడ వీళ్ళందరూ జనాల్ని గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతారేమో అని. సార్ జనాలు ఎవరు భయపడట్లేదు సార్. ఎవరు భయపడుతున్నారంటే ఎవరు భయపడుతున్నారు? జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి అనలిస్టులు, అదే విధంగా ఎవరైతే అప్రజాస్వామికంగా ముందుకు వచ్చారో వాళ్ళు, కొంతమంది జెండా కూలీస్, వీళ్ళు భయపడుతున్నారు. జనాలు ఎవరు భయపడట్లేదు. మీరు జనం గురించి 24 వరకే భయపడని ఈ మీరు అంటున్న సో కాల్డ్ ప్రజలు 29 తర్వాత మళ్ళీ భయపడతారా సార్? మాట 2019 నుంచి 24 మధ్యలో అంత అప్రజాస్వామికంగా మేము ప్రచారం చేస్తుంటే అంత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు స్వతంత్రంగా బయటకు వచ్చి వాళ్ళు నిరసన కూడా తెలుపలేని పరిస్థితికి ఉంది కదా సార్. అప్పుడు నిరసన తెలపకుండానే పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి, ఆపేశారు. మధ్యలో ఆపేశారు. ఒక వ్యక్తి ఆంధ్ర రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిని ఆంధ్రాలో రానికుండా చేశారు. అది గ్రేట్ పరిపాలన అంటారు. ఓకేనా? అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి నెల్లూరులో సభకు వచ్చారు.